ముఖ్యమంత్రి పర్యటన ద్వారా నర్సంపేటకు ఒరిగింది ఏమీ లేదని, అడుగడుగున ఎన్నికల నియమావళిని అతిక్రమించారని, కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసమే ముఖ్యమంత్రి స్థాయిలో నర్సంపేటకు వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మోసం చేసి ఆ పథకాన్ని ఆ నిధులను మీరు తిరిగి వాపస్ తీసుకుపోయిన దాని గురించి ఇవాళ వరంగల్ జిల్లాకు రావాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్ అయినటువంటి మరి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కి ఆనాడే మేము మంజూరు తీసుకొచ్చినాం, ల్యాండ్ ఇచ్చినాం కన్నరావుపేటలో. ఇవాళ దాన్ని మీరు నిలిపివేశారు. దాని గురించి నర్సంపేట పట్టణ సర్వతోముఖాభివృద్ధి కోసం ఆనాడే ఒక విజనరీ థింకింగ్ తో చేసిన ప్రణాళికను మేము 80% పూర్తి చేసినాం. ఇలా మిగిలిపోయిన నిల్వ ఉన్నటువంటి నిధులను వాడడంతో పాటు నిర్మాణమైన ఆడిటోరియం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆగిపోయిన వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? నర్సంపేటలో ఇలా బ్రహ్మాండంగా జలప్రదాయమైనటువంటి పాకాలకు గోదావరి నీళ్ళిచ్చి 5 సంవత్సరాలు అవుతుంది రెండో పంట పండించబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా దాని పల్లెత్తి మాట కూడా పాకాల గురించి మాట్లాడని అష్టదరిద్రపు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి నర్సంపేటలో అడుగుపెట్టిండు. అది మన సెంటిమెంట్. వీళ్ళ కాలువల నిర్మాణం అన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. నిన్న కోడ్ వయలేషన్ అడుగడుగున ఎన్నికల కోడ్ వయలేషన్ జరిగింది నర్సంపేటలో. ముఖ్యమంత్రి దిగే హెలిప్యాడే రాజపేట శివార్లో ఉన్నది. అయినా మేము కంప్లైంట్ చేయలేదు. మీలా మీ కాంగ్రెస్ పార్టీ చిల్లర కంప్లైంట్ లేక మేము కంప్లైంట్ చేయలేదు. నిన్న జరిగిన అడుగడుగున జరిగినటువంటి వయలేషన్ లైవ్ లో అందరు చూసిండ్రు. అయినా మేము కంప్లైంట్ చేయలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యింది కదా రహస్యంగా. ప్రజలకు ఏం చెప్తారో. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు కాంప్రమైజ్ అయినందుకు నర్సంపేటకు 2 ఏళ్లుగా ఎండబెట్టిళ్ళు అన్ని రంగాల్లో. ఇప్పుడైనా ఏం ప్రకటన వస్తుందని చెప్పి ఆశతో నియోజకవర్గం ప్రజలున్నారు. కానీ గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదు, ఏమీ రాలేదు. కేవలం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం కోసమే ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారి దిగజారి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అసలు రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ పచ్చి రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం పోయేటువంటి ఆనవాయితీ లేదు. పార్టీ గుర్తులుంటే తప్ప ప్రత్యక్షంగా ప్రచారం లేని ఎన్నికలు. ఎన్నికల కమిషనే ఇలా రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు నిన్న పర్యటన ద్వారా స్పష్టమైంది. నిన్న వేదిక అంతా యావత్తు ఓట్లు అడిగింది. ఏమన్నారు? డబ్బులు పంచే వాళ్ళను ఓడగొట్టండి అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫుల్ బాటిల్కో హాఫ్ బాటిల్కో ఆశపడద్దు, ఇచ్చిన వాళ్ళను ఓడగొట్టండి అన్నారు. కబ్జాలు, రౌడీయిజం, ఊళ్ళలో అశాంతికి కారకులైనటువంటి పైరవికారులను, బ్రోకర్లను, ఇండ్ల పేరు మీద పైసలు వసూలు చేసే వాళ్ళను ఓడగొట్టండి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నిటితో కూడినటువంటి అభ్యర్థులు మీ పార్టీ వాళ్ళే ఉన్నారు నర్సంపేట నియోజకవర్గంలో, వరంగల్ జిల్లాలో. వాళ్ళందరినీ ఓడగొట్టమని మీరు చెప్పినట్టే. నిన్న చేసిన శంకుస్థాపనలు అన్ని లైన్లో చూస్తే నవ్వొస్తుంది. మెడికల్ కాలేజ్ శంకుస్థాపన సిగ్గనిపించలేదా మీకు? డెబ్బై శాతం పనులను మేమే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తి చేసినాం అని మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు.